హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 16వ పాదాన్ని నేర్చుకుందాము. భ్రాజిష్ణు భోజనం భోక్తా సహిష్ణు జగదాదిజ అనగః విజయ జేతా విశ్వయోని పునర్వసు. భ్రాజిష్ణు తేజస్వరూపుడు, స్వయం ప్రకాశకుడు, ఇంకొకరు అవసరం లేదన్నమాట. తనకు తానే ప్రకాశిస్తూ వెలిగిపోతూ తేజస్సుతో వెలిగిపోతూ ఉండేవాడు. భోజనం అన్నస్వరూపుడు, జీవులందరికీ భోజ్య రూపంలో అన్న రూపంలో ఉండటం వలన విష్ణువుని భోజనం అని అంటారన్నమాట. ఆయన తన రసస్వరూపాన్ని, ప్రాణశక్తిని ఆస్వాదిస్తున్నారు అన్నరూపంలో ఉండనమాట. భోక్త భుజించేవాడు, పురుష రూపంలో ప్రకృతిని అనుభవిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన భోక్త. లేదంటే జీవుల రూపంలో భుజించేది తానే కదా. అన్ని జీవులలోనూ విష్ణువే ఉంటాడని మనం అనుకున్నాం కదా. కాబట్టి అన్ని జీవుల రూపంలో భుజించేది ఆయనే కాబట్టి భోక్త అని పిలువబడతాడనమాట. సహిష్ణు సహనశీలుడనమాట, ఎంతో సహనం ఉన్నవాడు, పేషెన్స్. సహిష్ణు అనే పదానికి ఇంకొక అర్థం కూడా ఉంది, ఎదుర్కొను. హిరణ్యాక్షుడు అటువంటి రాక్షసులందరినీ ఎదుర్కొని సంహరిస్తాడు కాబట్టి సహిష్ణు అని చెప్పబడుతున్నాడనమాట. జగదాదిజ జగత్తుకు ఆది యందు, ఈ విశ్వానికంతటికీ మొదలు యందు హిరణ్యగర్భ రూపంలో స్వయంగా వ్యక్తమైన వాడు. అనగః పాపరహితుడనమాట. అంటే ఏంటి, అసలు ఆయనకి పాపాలు ఏమీ కూడా లేవన్నమాట. విజయ విజయస్వరూపుడు, జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాది గుణాలచే సమస్తాన్ని జయించేవాడు. విజయ అంటే జేత అంటే సర్వాన్ని జయించినవాడు, తన స్వభావముతో సర్వభూతములను జయించువాడు. అంటే సకల భూతాల కంటే ఉన్నతమైనవాడు, గొప్పవాడనమాట, అందరికంటే కూడాను. జేత అంటే విశ్వయోని విశ్వాన్ని సృజించినవాడు, విశ్వాన్ని సృష్టించినవాడు, ఈ సకల చరాచర జీవకోటిని సృష్టినంతటినీ సృష్టించినవాడు. పునర్వసు మళ్ళీ మళ్ళీ ఉండేవాడు, మళ్ళా వసించేవాడు. ఆయన ఏంటి, జీవరాశి యొక్క జన్మ పరంపరలో ప్రతి శరీరంలోనూ ప్రతి దాంట్లోనూ ఆయనే ఉంటాడు అనుకున్నాం కదా మనము. ప్రతి జీవి రూపంలోనూ మరలా వసిస్తూ ఉంటాడనమాట. అందుకని పునర్వసు అంటారు. పాదం మొత్తము చదువుదాము. భ్రాజిష్ణు భోజనం భోక్తా సహిష్ణు జగదాదిజ అనఘో విజయో జేతా విశ్వయోని పునర్వసు. ఈ 16వ పాదాన్ని రోహిణీ నక్షత్రము 4వ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిదన్నమాట. రేపు 17వ పాదాన్ని నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.